ఖమేనీ మృతి తర్వాత గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన చేశారు. ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారని ఇరాన్ ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారని ఇరాన్ అంటోంది. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ప్రతీకారం కనీ విని ఎరుగని రీతిలో ఉంటుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇంత పెద్ద నేరం చేసిన దేశాలకు సమాధానం చెప్పే తీరుతామని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా స్థావరాలపై వినాశనకర దాడులు చేస్తామని వెల్లడించింది. తాజా దాడుల్లో ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ది ట్రూత్ లో ఓ పోస్ట్ పెట్టారు. చరిత్రలోనే అత్యంత భయంకరమైన వ్యక్తి ఖమేనీ చనిపోయాడని ట్వీట్లో తెలిపారు. ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ట్రంప్ అన్నారు. దేశాన్ని తిరిగి సొంతం చేసుకోవడానికి ఇరాన్ ప్రజలకు దక్కిన అద్భుతమైన అవకాశం ఇదేనని ఆయన అన్నారు. ఇరాన్పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయని రాసుకొచ్చారు. ఒకవైపు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటిస్తుండగా మరోవైపు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమేనీ మృతి వార్త తెలియగానే టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లోని అనేక మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు తమ ఇంటి దగ్గర బాణాసంచా కాలుస్తూ చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్లకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత విమాన సంస్థలకు సూచించింది. డీజీసీఏ సూచనలతో తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తదితర సంస్థలు ప్రకటించాయి.